సో, సోలార్ సెల్స్ అనేవి ఏంటంటే సన్‌లైట్ పడ్డప్పుడు ఆ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది మనకి చాలా ఫ్రీ అండ్ గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ. అంటే ఏందంటే నీకు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉండదు. ప్లస్ ఏంటంటే నీకు ఫ్రీ ఎనర్జీ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ. ఇది ఏంటంటే నీకు ఫ్యూచర్‌లో ఎలాంటి క తరిగిపోవడం అనేది ఉండదన్నట్టు. సో, రిన్యూవబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఆర్ గ్రీన్ ఎనర్జీ. సో, సోలార్ సెల్స్ అనేటివి మనం వాటిపై చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నటి ఏంటంటే ఈ సోలార్ సెల్స్, సోలార్ ప్యానెల్స్ లేదా సోలార్ మాడ్యూల్స్ అంటే ఇవి సిలికాన్ మెటీరియల్ బేస్డ్ చేసుకొని ఉన్నాయి. సో, ప్రస్తుతానికి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ సిలికాన్ అనేది దాని సోర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదంటే దాని ఎకనామికల్ వయబిలిటీ కావచ్చు, లేదంటే ఎఫిషియన్సీ కావచ్చు, లేదా సెమీ ట్రాన్స్పరెంటీ, ఫ్లెక్సిబిలిటీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, ప్రస్తుతం ఏంటంటే దానికన్నా బెటర్ మెటీరియల్స్ కోసం రీసెర్చ్ జరుగుతుంది. సో, సిలికాన్ని రీప్లేస్ ఫైండ్ చేస్తున్న మెటీరియల్స్‌లో హైలైట్ పరోస్కైట్స్ అనేటివి చాలా ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తున్నాయి. చాలా వరకు ప్రోగ్రెసివ్‌గా ఉంది. సో, ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్ కంబైన్డ్ మెటీరియల్స్ యూజ్ చేసుకొని ఏబిఎక్స్-రే అనే స్ట్రక్చర్ ఫార్ములా బేస్ చేసుకొని ఈ మెటీరియల్స్ అనేటివి ఉన్నవి. ఈ హైలైట్ పరోస్కైట్ మెటీరియల్స్ ఎఫిషియన్సీ అనేది మోర్ ఆర్ లెస్ ఎగ్జిస్టింగ్ సిలికాన్ సోలార్ సెల్స్‌కి వస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి హై టెంపరేచర్స్ వద్ద ఫ్యాబ్రికేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, లో టెంపరేచర్ సొల్యూషన్ ప్రాసెసబుల్ అన్నట్టు. సో, ఇవి సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. అంటే మనం ఇంట్లో యూజ్ చేసే గ్లాసెస్ కావచ్చు, లేదంటే వేర్ ఎవర్ ద గ్లాస్ ఈజ్ మేబీ లైక్ ఇన్ ద వెహికల్స్లో కావచ్చు, ఎక్కడైనా గ్లాస్ ఉంటే దాన్ని ఈ సోలార్ సెల్తో రీప్లేస్ చేస్తూ వాటి సెమీ ట్రాన్స్పరెన్సీ అన్నట్టు మనం చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం పార్షియల్గా లైట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ లైట్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. సో, ఈ విధంగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. సో, ఈ విధంగా సెమీ ట్రాన్స్పరెంట్, ఫ్లెక్సిబుల్, మనం ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, టెంట్స్ అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, హైలైట్ పరోస్కైట్ మెటీరియల్స్ ఎకనామికలీ వయబుల్, ఫ్లెక్సిబుల్, సెమీ ట్రాన్స్పరెంట్. సో, ఇలా లో టెంపరేచర్ ప్రాసెసబుల్ ఎక్కడైనా మనం ఇలా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీటిపై ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి వాటిని ల్యాబ్ స్కేల్లో ఎఫిషియన్సీ వస్తున్నది. సో, లార్జ్ స్కేల్లో ఎఫిషియన్సీ వస్తుందా, ఎకనామికల్ అంటే ఎక్కువ స్మాల్ ఏరియా సెల్ ఫ్యాబ్రికేట్ చేసి ఎఫిషియన్సీ చెప్తున్నారు. పెద్ద ఏరియా సెల్ ఫ్యాబ్రికేట్ చేసినప్పుడు ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, దాన్ని బయట ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ ఉందా, ఇలాంటివన్నీ ప్రస్తుతం ఏ విధంగా రీసెర్చ్ దానిలో జరుగుతుంది. కరెంట్ స్టేట్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఒక రివ్యూ ఆర్టికల్ చేయడం జరిగింది. రివ్యూ ఆర్టికల్ సస్టైనబుల్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్స్లో పబ్లిష్ అయిన రివ్యూ ఆర్టికల్ గురించి నేను కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ చూడండి.